యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఆమేన్. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియులరా, దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరి కొరకు చేస్తూ ఉన్నారు. ప్రతినిత్యము మన జీవితాల్లో ఎన్నో సమస్యల చేత, ఎన్నో కన్నీళ్ల చేత, ఎన్నో వేదనల చేత, ఎన్నో బాధల చేత మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. ప్రియులరా, మన బాధలన్నీ చూస్తున్న దేవుడు మనల్ని బయటికి త్రోసివేయనని దేవుడు వాగ్దానం చేసి మాట్లాడుతున్నారు. చూడండి, ప్రతి ఉదయాన్నే మనము లేచి దేవుని సముఖములో ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడుతూ దేవుని సన్నిధిలో ఎన్నో విషయాల్ని మనకున్న ప్రతి పరిస్థితిని దేవునితో చెప్పుకుంటూ ఉన్నాం. అదే గనుక మనం లోకములో ఉన్న ఏ మనుషులతోనైనా, ఏ పెద్దలతోనైనా, ఏ రాజకీయ నాయకులతోనైనా మనం చెప్పుకోవాలనుకోండి, వాళ్ళు ఒకరోజు వింటారు, 2 రోజులు వింటారు, తర్వాత నాకు ఖాళీ లేదని వాళ్ళు బయటికి నెట్టేస్తూ ఉంటారు. కానీ దేవుడండి మనలో ఉన్న బాధల్ని, మనలో ఉన్న కన్నీళ్ళని, వేదనలు నిత్యము ఆయనతో చెప్పుకుంటూ ఉండగా, ఆయన సన్నిధికి వచ్చి మన ప్రతి పరిస్థితిని ఆయన పాదాల వద్ద పరుస్తూ ఉండగా, దేవుడండి ఎంత మాత్రం కూడా మనల్ని త్రోసివేయక, మనం చెప్పే ప్రతి ప్రార్థన, మనం అడిగే ప్రతి మనవిని ఆయన తప్పక ఆలకిస్తారు. అదే మనుషులకి దేవునికి ఉన్న గుణం అది. అందుకే ప్రభు అంటున్నారు, మీరు ఏ సమస్యలతో నా వద్దకు వస్తున్నారో, ఏ బాధలతో నా వద్దకు వస్తున్నారో, నిశ్చయముగా నేను మాత్రం మిమ్మల్ని ఎంత మాత్రము బయటికి త్రోసివేయను, మిమ్మల్ని నెట్టివేయను. ఇదిగో నా సముఖానికి చేరి మీరు చేసే ప్రతి ప్రార్థన నేను విని మీ పక్షముగా కార్యములు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నిశ్చయముగా ప్రియులారా, మనం అందరము కూడా ధైర్యంతో కృపాసనం వద్దకు మనం చేరేటట్టుగా మనం చదవగలిగితే హెబ్రీ పుస్తకము 4:16లో వ్రాయబడిన మాట చదువుదాం అందరం ఒకసారి. హెబ్రీ పుస్తకం 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరేదము. గనుక మనము కనికరింపబడి కృప పొందినట్లు, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు మనం ధైర్యంతో దేవుని వద్దకు మనం చేరొచ్చు. దేవుడు కృపాసనం అంటే దేవుని సన్నిధి. ప్రియులారా, పాత నిబంధనలో కరుణాపీఠము, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు కరుణాపీఠాన్ని కృపాసనంగా మార్చి ప్రభు అంటున్నారు, ఆ కృపాసనం నేనే. ఇదిగో నా వద్దకు వచ్చి వారు సమయోచితమైన సహాయాన్ని పొందుతారు, సమయోచితమైన మేలులు పొందుతారు. అందుకే ధైర్యంతో నా వద్దకు రండి, ధైర్యంతో నా వద్దకు వచ్చి మీ బాధల్ని, మీ కన్నిటిని నాతో చెప్పుకొనమని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కృపాసనం వద్దకు మనం ధైర్యంతో చేరాలని. ఎందుకంటే మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, నెట్టివేసే దేవుడు కాదు. మన కన్నీటిని, బాధల్ని, వేదన్ని, మన సమస్యల్ని అన్ని కనులారా చూస్తూ ఉన్న దేవుడు నిశ్చయముగా ఈ ఉదయకాలంలో ఆయన వద్దకు చేరిన ప్రతి ఒక్కరి పక్షముగా దేవుడు కార్యములు జరిగించబోతూ ఉన్నారు. ఆమెన్, ఆమెన్. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మరి ఈ ఏప్రిల్ నెల 17వ తేదీన దేవుడు తన సముఖంలో మనందరిలో సజీవులుగా ఉంచారు. ఈ దినాన్ని దేవుడి సన్నిధిలో స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో మనం ప్రతి పరిస్థితిని దేవునితో చెప్పుకోవడానికి కృపనిచ్చారు. కనుక ఇదిగో కృప కొరకు, సమయోచితమైన సహాయం కొరకు దేవుని వద్దకు చేరాము. కనుక దేవుడే ఈ దినమంతా మనల్ని ఆదరించినట్లుగా, బలపరిచినట్లుగా, కావలసిన సహాయాన్ని, కృపను దేవుడు పంపినట్లుగా చేతులు చాపి ప్రభువుని అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, జీవముగల దేవుడా, కృపగలిగిన నాయనా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు
తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించండి. ఈ ఉదయమున మమ్మల్ని కృపతో తృప్తిపరచండి. ఈ దినమంతా విశేషమైన ఆశీర్వాదాలని, దీవెనల్ని మా జీవితాల్లో కలగచేయండి నాయన. స్తోత్రాలు. ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ కృప, మీ కాపుదల, భద్రత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. ఎంతోమంది ప్రార్థన సహాయాన్ని కోరిన బిడ్డలున్నారు, వారందరి పక్షముగా మేలు చేయి. ఎంతమంది ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారో వారి పక్షముగా నీ కార్యాలు జరిగించమని వేడుకొనుచు ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాలంలో చేరి వచ్చిన బిడ్డలందరినీ, ఈ కార్యక్రమంలో పాల్గొనే బిడ్డలందరినీ మీరు దీవించండి. నన్ను మమ్మల్ని దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినం నుంచి నాయనా ఈ దినం నుంచి జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు, ఈ దినమంతా జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం.